బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానాలు. బిడ్డలు ఆస్తి. మన ఆస్తి ఏంటి? మన బిడ్డలే. ఈ యొక్క ఆస్తి తరగనిది, తరతరాలకి ఇది ఉంటూనే ఉంటుంది. కనుక శ్రేయస్కరమైన ఆశీర్వాదము ఏమిటి అంటే బిడ్డలను దేవుడు అనుగ్రహించటం. బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? అపరంజి కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో గడుస్తూ ఉందంటే ఒక్కొక్క కిరీటాన్ని దేవుడు పెడతా ఉన్నాడు. ఆయుష్ నిమ్మని అడగగా, వరం అడుగగా నీవు దానిని నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లల్ని చూస్తున్నారు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఎవరికి ఇది కలుగుతుంది? యెహోవా యందు భయభక్తులు కలవారు వారి పిల్లలను చూచెదరు. 128వ కీర్తన. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ పిల్లలను ఆశీర్వదించాడు, వారి పిల్లలను ఇప్పుడు ఆశీర్వదించాడు. వారు అడిగిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తూ ఉన్నాడు. సంతోషం ఆయన సన్నిధిలో ఉల్లసించినట్లుగా చేస్తున్నాడు. అంతేకాదు, మీరు ఇతరులకు ఆశీర్వాదకారకులుగా కూడా దేవుడు ఉంచాడు. అది చాలా ప్రాముఖ్యం. మనం ఆశీర్వదింపటం కాదు, మనం ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాలతో దేవుడు నింపి ఉన్నాడు. ఎందుకంటే గౌరవ ప్రభావములను కూడా ఆయన మనకు దయచేసినాడు. ఇప్పుడు బ్రదర్ చెప్పారు, సిస్టర్ గారు చెప్పారు, మార్నింగ్ కూడా మీ గురించి అనుకుంటా పాస్టర్ గారు చెప్పారు కదా, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. మరి మిమ్మల్ని దేవుడు దీవించాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాడు. ఇది గొప్ప భాగ్యం, అందరికీ ఉండదు. నేను అనుకున్నాను ఇందాకే, మీరు ఇవన్నీ చెప్తుంటే ఆ చర్చికి వీరు బ్యాక్ బోన్గా ఉండుంటారు. దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. దేవుని చేత అలాట్ చేయబట్టం, దేవుడి చేత అపాయింట్ చేయబట్టం అనేది అది గొప్ప ఘనత. మీరు దీవించబట్టం కాదు, ఇతరులకు దీవెనకరంగా మిమ్మల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడంట. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. మరి ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లు ఆ చర్చి కట్టబట్టే కదా ఈ దినం కాదు, తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది. వారి పిల్లల పిల్లలు ఆ చర్చిలో పెరిగి పెద్దవారై పెళ్ళిళ్ళై ఆరాధనలు జరపటానికి. అలాగే ఇప్పుడు మెర్సీ తల్లిదండ్రులను దీవెనకరంగా ఉంచాడు, మెర్సీని ఆమె కుటుంబమును దీవెనకరంగా ఉంచాడు. ఇప్పుడు వారి పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుల పిల్లలు ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఉంటారు. కనుక దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, గౌరవ ప్రభావములను ధరింపచేశాడు, నిత్యం ఆశీర్వాద కారకులుగా ఉండినట్లుగా దేవుడు నియమించాడు. ఆయన సన్నిధిలో సంతోషించే భాగ్యముని దేవుడిచ్చాడు. ఎందుకు ఇవన్నీ అంటే ఆయన యందు మీరు నమ్మిక ఉంచి ఉన్నారు గనక. ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన పైన ఆనుకుంటామో, ఎప్పుడైతే మన ప్రార్థన మానక, మన పెదవుల నుండి వచ్చే ప్రార్థన మానక చేస్తామో, ఆయన కూడా మానక అంగీకరిస్తాడు. కనుక అట్టి కృప. మరి పాప పేరేందినైనా తన్మయ్యకి దేవుడు ఇచ్చాడు. మరి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో ప్రవేశించటం దేవుడిచ్చిన గొప్ప కృప. నెంబర్ 7 అనేది పర్ఫెక్ట్ నెంబర్, గాడ్స్ నెంబర్లో దేవుడు ఎంటర్ చేశాడు. ఈ సంవత్సరం గత సంవత్సరాలన్నిటికన్నా ఒక ప్రత్యేకమైన రీతిలో బిడ్డను దీవిస్తాడు. అకాడమిక్ ఇయర్లో కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, ఆల్ ఆస్పెక్ట్స్లో దేవుడు ఒక ప్రత్యేకమైన దీవెనకరంగా బిడ్డను ఉంచబోతున్నాడు, కుమారుని ఉంచబోతున్నాడు. మంచి స్కూల్స్లో బిడ్డ దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు. ఇదంతా కూడా ఆయన కృప. కనుక ఆయన ఎందుకు భయభక్తులు గలవారిని దేవుడు ఇలాగున ఆశీర్వదిస్తాడు. అది మెయిన్. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు పిల్లల మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అట్టి కృప మరి దేవుడు తన్మయ్య తల్లిదండ్రులైన మెర్సీ అండ్ కిషోర్కు దేవుడు ఇచ్చాడు. అలాగే తాతయ్య అమ్మమ్మలకి ఇచ్చారు, చిన్నమ్మ వారి బిడ్డలకు కూడా దేవుడు అట్టి కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలనైనా, బిడ్డను ఎంతగానో తల్లి గర్భంలో వేసింది మొదలు నేటి వరకు పెంచి పెద్దదానిగా చేసి 7th ఇయర్లో ఎంటర్ అవటానికి కృప చూపించారు. సమయాలకు మీరు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు తోడుగున్నారు, పెరిగి పెద్ద వచ్చుండగా తోడుగా ఉన్నారు. మనుషుల దయందు దేవుని దయ్యందు అతడు వర్ధిల్లాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో అట్టి కృప తన్మయ్యకి దయచేయండి. మనుషుల దయ్యందు నీ దయ్యందు వర్ధిల్లున్నట్లుగా నీ కృపను బిడ్డకు అనుగ్రహించి ఇలాంటి జన్మదినములు అనేకం జరుపుకోవటానికి కృప దయచేయండి. 65వ కీర్తన 11వ వచనం ప్రకారం బిడ్డ పైన దయాకిరీటం ధరింపచేసినందుకు వందనాలు. అలాగే ప్రభా హబక్కూకు 3:2 ప్రకారం సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను బిడ్డల జీవితాల్లో నూతనపరచండి. అలాగే ద్వితీయోపదేశకాండం 11:12 ప్రకారం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టిని బిడ్డలపైన ఉంచి నడిపించండి. అలాగే ఇక్కడున్న వారి చిన్నాన్నగారి కుటుంబం, వారి 3 బిడ్డలను, అలాగే వారి మమ్మీ డాడీని, అలాగే లండన్లో ఉన్న పాపను, ఆవిడ ఉద్యోగ విషయంలో కార్యమును, అలాగే మరి చిన్నాన్నగారి పెద్ద కుమారుని విషయంలో కార్యమును మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని, అలాగే తల్లిదండ్రులుగా వీరికి దీర్ఘాయుషులను ఆరోగ్యములను దయచేసి పిల్లలను చూచే భాగ్యమును దయచేయమని, మెరిసే కిషోర్కి కూడా అట్టి కృప పిల్లలను చూచే భాగ్యమును దయచేయమని, ఇలాంటి జన్మదినములు అనేకం జరుపుకోవటానికి బిడ్డ కృప చూపించి బిడ్డ పెరిగే కొలది జ్ఞానమందును విద్యందును అన్ని విషయములలో ఎదగటానికి కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కడ బాబాయ్ లోపల రా బాబాయ్. చెల్లి పక్కన నుంచి మమ్మీ పక్క వెనక్కున్నా Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Tanmay, happy birthday to you, happy long life to you, may God bless you dear, may God bless you dear Tanmay, happy birthday to you. Happy birthday, Tanmay. మమ్మీకి పెట్టు. థ్యాంక్ యూ. పెట్టు హ్యాపీ బర్త్డే అండి. పెట్టకుండా హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. అన్నకి పెట్టు, అమ్మమ్మకి తాతయ్యకి. ఆన్ చేస్తాను స్విచ్. సెకండ్ బాబాయ్ పెట్టుకో బాబా. నువ్వే దిగకూడదు, మేము తీసి పెట్టాలి. హ్యాపీ బర్త్డే. మీకు కూడా చిన్న ప్రార్థన చేసేస్తాను. కొంచెం ఇంటికి రానా? సరే. అందరం కలిసి ఒక ఫోటో నువ్వు పెట్టుకో. ఇటు చూడమ్మా, అటు నేనా? టీ తాగుతా. ఓకే. చూడు ఎంత తెలియకండి.
అరే బాబాయ్ వాళ్ళు బాబాయ్ ఫోటో దిగుదాం బాబాయ్ అందరం కలిసి ఒకటి ఇట్లా దిగుదాం దాన్ని కుర్చీ తీసుకోవాలి దాన్ని స్టాప్ చేసి ఫోటో